టీకా దినోత్సవాన్ని పురస్కరించుకుని దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 1000 మంది నిరుపేదలకు కోవిడ్-19 వ్యాక్సినేషన్ను ఉచితంగా అందించేందుకు హైదరాబాద్ బేగంపేటలోని విన్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా తమ ఫ్రంట్లైన్ వారియర్స్ని విన్ వారియర్స్గా గుర్తించడంతో పాటు వారి అసాధారణ తోడ్పాటు, మహమ్మారి సమయంలో వారు మానవాళికి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ విన్ హాస్పిటల్ సిబ్బందిని అభినందించారు. అనంతరం విన్ వారియర్స్ని సన్మానించి మెమోంటోలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీలు ఎస్ రాజు, బి దయానంద్, టీఎస్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ జి బాలమల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు ఎం రాములు, విన్ హాస్పిటల్ చైర్మన్ నాగేందర్ పంపటి, మేనేజింగ్ డైరెక్టర్ వినాయక్ పంపటి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విన్ హాస్పిటల్ సిబ్బంది సీనియర్ సిటిజన్స్కి కోవిడ్-19 వ్యాక్సిన్ని ఉచితంగా ఇచ్చారు. అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి ఒకసారి. కదా గట్టిగా మళ్ళీ ఒకసారి. సక్సెస్ఫుల్లీ కంప్లీట్. కళ్ళు వారసత్వంగా ఈ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసి మంచి సర్వీస్ అందించినట్టు కార్పొరేటర్ రాయనవంటి హాస్పిటల్ నిర్మాణం చేసి గత 3 ఏళ్ళుగా ఇక్కడ ప్రజలకు సర్వీస్ అందిస్తున్నటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యానికి మా పక్షాన అభినందనలు తెలియజేస్తూ ఈ మరింత ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ కరోనా వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ఆ సర్వీస్ అందించాలని చెప్పి సంకల్పించి పర్మిషన్ ఇస్తే ఈరోజు ఇక్కడ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లోబడి
భారత ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్లో కూడా ఆ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మనం ఓపెన్ చేసుకుంటాము. ఈ మొట్టమొదటి డే సందర్భంగా 1000 మందికి ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం కూడా హాస్పిటల్ యజమాని డబ్బులు భరించి ఆ కార్యక్రమం చేస్తాము. ఇవాళ నేను వారు చేసే విజ్ఞప్తి ఏంటంటే, గవర్నమెంట్ సైడ్ సర్వీస్ అందిస్తున్నప్పటికి కూడా ప్రైవేట్లో కూడా కొన్ని లక్షలాది మందికి సర్వీస్ అందుతూ ఉంది. హైదరాబాద్ ఒక హెల్త్ హబ్గా వెలిసిస్తూ ఉంది. కానీ ఈ వైద్యపరంగా వచ్చినటువంటి ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్. ఇది ఎవరు ఊహించేటువంటి ఎక్స్పెండిచర్ కాదు. ఇవాళ పొద్దున్న నేను ఇప్పుడు వర్షపడి కింద కలిస్తే ఎవరో గుడ్డలతో నైకీలు చవపత్తులో ఉందని చెప్పారు. అంటే విచ్ ఇస్ నాట్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు టక్కన ఆ సమస్య వస్తుంది, హాస్పిటల్కి వస్తారు. ఏ పేదల ఇళ్లలో కూడా లక్షల రూపాయలు దాచిపెట్టుకోరు, లక్షల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉండేటువంటి ఆస్కారం లేదు. కానీ వస్తారు. ఇట్లా జరిగిందని చెప్తే చుట్టాలు బంధువులు ఇలా స్పందించుకొని సాయం చేస్తారు. కానీ ఒక స్టేజ్ వెళ్ళిన తర్వాత ఆగిపోతారు. ఒక్కొక్కసారి పేషెంట్కి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఆ డబ్బులు పే చేసి కూడా మనిషిని పోగొట్టుకొని నేర్చుకుంటున్న కొంతమంది ఉంటారు. మనిషిని బాగు చేసుకొని జీవోత్సాహంగా తీసుకుపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది న్యాయం అయిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ చనిపోయే దాంట్లైనా జీవోత్సవం వల్ల మనిషిని చూసుకుంటున్నా లేదా బతికి పట్టగట్టినా, ఎవరికైతే పే చేసే కెపాసిటీ లేదో వాళ్ళ కుటుంబాలు జీవితాంతం ఏదో రకమైనటువంటి బాధలను అంధకారం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యశ్రీలో ఈహెచ్ఎస్లో సరే కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా లేకపోతే స్ట్రీమ్లైన్ చేసుకొని ఎఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత మేరకి ఆరోగ్యశ్రీలో పేదలకి కొంచెం దాన్ని అట్రాక్ట్ చేసినట్టుగా దాన్ని ఇమీడియట్గా చేసుకొని పేదలకు వైద్యం అందించమని చెప్పి. National Vaccination Day, it is a great pleasure program at Win Hospital for the awareness of getting vaccination done with the dangerous virus that has come and has affected all our lives, and this pandemic has created havoc with us. So it is very great that like God's gift, this vaccination has come out, and we are able to tackle this virus in this vaccination form. So today Win Hospital did a drive, being a national vaccination day, for every patient, every person to get vaccinated and eradicate coronavirus from this world. So all the dignitaries who have come, I'm really thankful. Health Minister Garu, Etal Rajendra Garu has come. Talasani Minister of State, Talasani Srinivas Yadav Garu, and Ganesh Gupta Garu, MLA of Nizamabad, and Chairman Pulleti Damodar Garu of TS Police, and Balamallu Garu, Chairman, and then Uppala Srinivas Garu, Chairman of Tourism. I thank all of them to come and grace this precious event for the betterment of people, for the betterment of natural public, and awareness to create better vaccinations drive to come. Thank you. Please like, share and subscribe G3 Media.